ఈరోజు ఎల్గందల్ గ్రామ ప్రజల కోరిక మేరకు ఎల్గందల్ పెద్ద చెరువు వద్దకు వచ్చి పరిశీలించడం జరిగింది. గత 15 రోజుల నుండి ఇరిగేషన్ అధికారులు సదయ్య గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మరియు మధుసూదన్ రావు గారు ఇంజనీరింగ్ చీఫ్, భీమ్ ప్రసాద్ గారు ఓఎస్డి, గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఓఎస్డి గారితో మాట్లాడడం జరిగింది. ఎల్గందల్ సర్పంచు మరియు ఉప సర్పంచు, వార్డు మెంబర్లు మరియు గ్రామ పంచాయత్ తీర్మానం అభిష్టం మేరకు చెరువు పంట అయిపోయింది కాబట్టి, పంట కోతలు కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు చెరువులో ఉన్న నీరు తీస్తే దాని పూడిక కంప మొత్తం తీసి సిల్ట్ కూడా ఏదైతుందో క్లియరెన్స్ చేస్తే వాటర్ స్టోరేజ్ ఏదైతుందో దాంట్లో డబుల్ అవుతుంది అన్న ఆశయంతో, మరియు తూము కూడా ఏదైతుందో అక్కడ ఇంతకుముందు పాతది చేసింది చాలా చిన్నగా ఉండి అది కూడుకపోవడము పేరుకపోవడం జరుగుతుంది కాబట్టి ఇదే టైంలో దానికి కూడా ఇరిగేషన్ వాళ్ళకి ఎస్టిమేట్ చేసినామని చెప్పడం జరిగింది. ఒక 10 లక్షల మేరకు ఎస్టిమేట్తో ఆ తూము అక్కడ వాళ్ళు సరిగ్గా కట్టి దాని రిపేర్లు రీహాబిలిటేషన్ చేసి మరియు చెరువులో పూడిక తీసి ఆ కంప అదంతా క్లియరెన్స్ చేస్తే చెరువులో స్టోరేజ్ వాటర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరియు దీనితో పాటు ముదిరాజ్ సొసైటీ వాళ్ళు గత 2 సంవత్సరాల నుండి దీంట్లో ఉన్న మత్స్య సంపద, చేపల సంపదను పట్టుకోలేకపోయినారు. వాళ్ళు కూడా ఏదైతుందో 8 సంవత్సరాల నుండి పట్టుకోలేకపోయినారు. మరియు వాళ్ళు ప్రతిసారి సీడ్ తీసుకొచ్చి వేయడం, ఈసారి దాన్ని పట్టుకొని అమ్ముకుంటాము, సొసైటీ వాళ్ళందరికీ ఏదైతుందో కొంత ఆర్థిక వెసులుబాటు అవుతుంది అనుకున్న తరుణంలో ఇప్పటికి 15 రోజుల నుంచి ఇరిగేషన్ అథారిటీస్తో చర్చ జరపడం జరిగింది. ఇరిగేషన్ అథారిటీ సుముఖంగా ఉన్నారు. ఈ చెరువు నీళ్లు ఇప్పుడు ఇరిగేషన్ పర్పస్ అక్కర్లేదు కాబట్టి ఇదే టైంలో నీరు కిందికి వదిలి ఆ తూము కూడా ఆ 10 లక్షలతో రిపేర్ చేయడం, సిల్ట్ క్లియరెన్సు, ఆ కంప క్లియరెన్స్ మొత్తం చేసి స్టోరేజ్ కెపాసిటీ పెంచడం, ఈ చేపలు కూడా ముదిరాజ్ సొసైటీలు పట్టుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడాను. ఈరోజు క్లియరెన్స్ ఇస్తామని చెప్పినారు. కొంతమంది ఏదైతుందో ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన అతి ముఖ్యమైన చెరువు, ఆ చెరువు పూడికతో స్టోరేజ్ కెపాసిటీ డబుల్ అవ్వడము, నీరు ఎల్లప్పుడూ ఉండడము, చేపల సంపద ముదిరాజ్ సొసైటీకి దొరకడము మరియు తూము రిపేర్ అవ్వడము, ఇదంతా ఇష్టం లేని కొంతమంది ఏదైతుందో దీనికి అగేన్స్ట్గా ఉండి పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం అది ఇది జరిగింది. పోలీసు వాళ్ళతో మాట్లాడాను. ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇది నీరు తీయడంతో ఎవరికీ నష్టం లేదు, గ్రామస్తులకు నష్టం లేదు, ఇరిగేషన్ రిక్వైర్మెంట్ లేదు. మరి నీరు తీయడంతో ఏదైతుందో పుడిక తీయొచ్చు, కంప తీసేయచ్చు, స్టోరేజ్ పెరుగుతుంది, చేపల సంపద పట్టుకోవచ్చు, తూము రిపేర్ అవుతుంది. కాబట్టి ఈ కార్యాచరణతో ముందుకెళ్తున్నాము. ఈరోజు మళ్ళీ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా ఇది టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.